అయినా మీకు అలా ఎందుకు అనిపించిందో నాకు అర్థం కావట్లేదు. నేనేం తప్పుగా అనట్లేదు మాధవ. ఇంట్లో ఎంగేజ్మెంట్ జరుగుతోంది, మన శౌర్య కనిపించట్లేదు చూసారా. పైగా భూమి కూడా ఫోన్లు ఇచ్చేయట్లేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడో ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తోంది. కాకపోతే మా ఆడపడుచు కదా, తన గురించి తప్పుగా ఎలా మాట్లాడగలం? అందుకే చెప్పలేక చెప్తున్నాను. నువ్వేంటి బావా ఏం మాట్లాడవు? నేను చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా? ఇప్పటికైనా నీకు అర్థమైందా బావా నేనెందుకు బాధపడుతున్నాను? నేనేదో శౌర్యని తక్కువ చేద్దామని కాదు బావా. తెలిసి తెలియక తనేదైనా తప్పుడు పని చేస్తే చెడ్డ పేరొచ్చేది మీకే కదా. నా బావకి తలవంపులొస్తే నేను తట్టుకోలేను బావా, అందుకే చెప్పాను. శౌర్య తప్పు చేసింది అంటావు? వాళ్ళెవరో చెప్పినట్టుగా ఎవరినో ప్రేమించింది అని అంటావు, అంతే కదా? అంటే అది నా ఉద్దేశం అది కాదు బావా. అలా ఏమైనా జరిగిందా అని. నువ్వు మాట్లాడుతుంది నా చెల్లెలు గురించి. కాసేపు కనిపించట్లేదంటే వాడెవడో చెప్పినట్టు లేచిపోయినట. ఈ మాట అనడానికి నీకు మనసలా వచ్చింది? మా చెల్లి తప్పు చేయదు, అది మా నమ్మకం. మా నమ్మకాన్ని కూడా అవమానించేలా మాట్లాడుతున్నావంటే నిన్ను ఏమనాలి? నువ్వేమన్నా పరాయిదానివా, పక్కింటి దానివా? ఈ ఇంటి మనిషివి. నిన్ను అవునన్నా కాదన్నా మా అక్క మా తమ్ముడు నిన్ను ఈ ఇంటి మనిషిగా ఉంచారు. మళ్ళీ మళ్ళీ నువ్వు మా గురించి చెడుగా ఆలోచిస్తున్నావంటే నిన్ను ఏమనాలి? ఇంకొక్కసారి పిచ్చి పిచ్చిగా నా చెల్లెలు గురించి మాట్లాడావంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళో. వెళ్ళమంటుంటే అర్థం కావట్లేదా? వెళ్ళో. లేదమ్మా, ఈ రిజిస్టర్ ఆఫీస్లో కూడా అడిగాను. పెళ్లి చేసుకోవాలంటే ఓ నెల ముందే అప్లై చేసుకోవాలని చెప్పారు. నాకు తెలిసి ఖచ్చితంగా ఏదో గుళ్ళో పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. ఊరు దాటే లోపల వాళ్ళ అమ్మ వాళ్ళకు మనకు తెలిసి వాళ్ళ కోసం ప్రయత్నిస్తామన్న ఆలోచన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ దూరం ప్రయాణం చేయరు. ఆ విషయం నిజమే ప్రసాద్. ఆ రుద్రానికి చాలా నెట్వర్క్ ఉంది. సిద్ధార్థ ఇంట్లో నుండి చెప్పకుండా వచ్చేసి ఉండుంటే ఖచ్చితంగా అతన్ని వెతికిస్తుంది. తనకేదో కొంచెం తెలిసినట్టే ఉంది. అందుకే నేను సిద్ధార్థకి మెసేజ్ చేస్తే అక్కడికి తను వచ్చింది. అంటే సిద్ధార్థకి ఈ విషయం తెలిసుండదు. ముందే ప్లాన్ చేసుకున్న ప్రకారం ఇటు శౌర్య అటు సిద్ధార్థ ఇద్దరు ఇళ్లలో నుండి బయటకొచ్చేశారు. సరే అమ్మా, మనకెక్కువ టైం లేదు కాబట్టి ఓ పని చేద్దాం. ఈ విషయం రుద్రానికి చెప్దాం. ఏం మాట్లాడుతున్నావు ప్రసాద్? ఆ రుద్రానికి ఎలా చెప్తాం? ఇంకంతకు మించి వేరే దారేముందమ్మా? ఇప్పుడు ఈ పెళ్లి జరగడం మనకి ఎలా ఇష్టం లేదో ఆ రుద్రానికి కూడా ఇష్టం ఉండదు కదా. అలాంటప్పుడు ఇలా జరుగుతుందని తనకు చెప్తే ఈ పెళ్లి ఆపడానికి తన ప్రయత్నం తను చేస్తుంది. ఈ మూడు ముళ్ళు పడకముందే తన కొడుకుని తను తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ విషయం తనకి తెలిసిందంటే అంతకంటే ప్రమాదం లేదు ప్రసాద్. అసలే నేనన్నా బావగారన్నా అసలు మా ఇంట్లో వాళ్ళన్నా ఎవరన్నా కూడా ఆ రుద్రానికి పడదు. అలాంటప్పుడు
వాళ్ళ అబ్బాయి మన శౌర్యని ప్రేమించాడు, పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలిస్తే తను వాళ్ళ అబ్బాయి ప్రేమించాడు అని అనుకోదు. మన కుటుంబం అందరం కలిసి శౌర్య ద్వారా ఆ అబ్బాయిని ఏదో ట్రాప్ చేయించినట్టు, తన మీద కక్ష తీర్చుకోవడానికి మేమంతా ఇది చేసినట్టు ఊహించుకుంటుంది. దానివల్ల లేనిపోని గొడవలు అవుతాయి. ఆ గొడవలేమీ జరగకూడదు అంటే అందరికంటే ముందు మనం వాళ్ళిద్దరిని పట్టుకుని ఇద్దరికీ నచ్చజెప్పి సిద్ధార్థని వాళ్ళింటికి పంపించేసి శౌర్యని మన ఇంటికి తీసుకుని వెళ్ళిపోవాలి. ఎలా అయినా సరే సిద్ధార్థ శౌర్యలు ఎక్కడున్నారు అనేది మనమే తెలుసుకోవాలి ప్రసాదు. అవతల టైం లేదు. ఇంట్లో ఏమో నిశ్చితార్థం కోసం అందరూ రెడీ అయ్యి తన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంటి కోడలివి నువ్వు ఇక్కడ తిరుగుతున్నావు, వాళ్ళేమో పెళ్లి కోసం ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఏం జరుగుతుందో, చివరికి ఏమవుతుందో నాకేమీ అర్థం కావట్లేదమ్మా. నువ్వేం ఆలోచించకు ప్రసాదు, ఏమీ కాదు. చివరి నిమిషంలోనైనా శౌర్యం తీసుకుని వెళ్ళగలిగితే చాలు. పద వెళ్దాం.